చూసేసావా? ఆహా, ఇల్లుదా వచ్చేసింది ఇల్లుదా వచ్చి పూడ్చింది. సువర్ణ ఎరంగే తింటున్నాను కదండి, ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నారు? 4 సంవత్సరాల కాపురం ఇల్లు చూస్తేనే సంతోషం పొంగుదా పొర్లుదా? పొర్లింది చాలు గాని లగేజ్ అంతా పట్టుకుని రండి. 1 నిమిషం ఆగు సువర్ణ. ఎందుకు? నీ ముఖం అంతా చెమట పట్టినది, టచప్ చేస్తానుండు. ప్రతి క్షణం నా మొహం చూడడం తప్ప మీకు వేరే పనేవి లేదా? నీ పని చేశాకే సాయంత్రం అయిపోతా ఉంది. ఇక నా పని నేనేం చేసుకోను. బ్రష్ చేసి 4 రోజులైంది. ఏమయ్యో, నోరు పెద్దగా తెరిచి మాట్లాడు బాకయ్యా, కంపు కొడుతుంది. తెలిసిన విషయమే చెప్తా ఉంది. రండి. వరే బాబాయ్ బాగున్నారా? బాగున్నావమ్మా, నువ్వు బాగున్నావా? చాలా బాగున్నాను. తాతయ్య ఇంట్లో ఉన్నారా? తాతయ్య ఏదో మీటింగ్ ఉందని దుబాయ్ వెళ్ళారు. పదమ్మా ఒళ్ళ పోయి ఇడ్లీ సాంబార్ తిన్నాం. రండి. ఏమండి మా పిన్ని బాబాయ్ వచ్చారు. నమస్కారం అండి, బాగున్నారా? నమస్తే, బాగున్నాం బాబు. చెమటదా పట్టింది. నాకు చేసిన టచ్అప్ చాలండి, మళ్ళీ అబ్బాయిని కూడా ఎందుకు ఇబ్బంది పెడతారు? అదేంటి పిన్ని అలా అంటావు? బాబాయ్ నిన్ను కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటుంటే. కళ్ళల్లో పెట్టుకుని కాదమ్మా, 2 కళ్ళు నా మీదే ఉంచి మరీ చూస్తారు. అంత అభిమానం గల భర్త దొరకడం మీ అదృష్టం కదండి. ఈయన కూడా అంతే పిన్ని, నాకేం జరిగినా తట్టుకోలేరు. అవునా? నువ్వు నేను ఓటేపా ఊళ్ళపై ఇడ్లీ సాంబార్ తిన్నావు. ఏంటండి మళ్ళీ ఇడ్లీయేనా? భోజనం చేసి సంవత్సరం అయింది. వంట చేశాను పిన్ని. నాకుదా సాంబార్ ఇడ్లీ కావాలి. అది కూడా చేశాను బాబాయ్, పదండి. పదండి. స్వాతి, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నా ఫోన్ ఇక్కడే ఉంది కదండి. ఏంటి బాబు, ఫోన్ ఎదురుగానే ఉంది, నువ్వే తీసుకోవచ్చుగా. అదేం కదండి, స్వాతి చేత ఇస్తే బాగుంటుంది కదా అని. ఏమప్పా, ఏం అలవాటప్ప ఇది? మనవుదా భార్య ఫోన్ వెతికి పెట్టాలి, భార్య మన ఫోన్ వెతికి పెట్టదప్పా. ఏం మొగుడప్పా నువ్వు? ఎందుకు మీరు ఏదేదో మాట్లాడుతున్నారు? స్వాతి, వీళ్ళ ప్రాబ్లం ఏంటి? ఎందుకండి అంత సీరియస్ అవుతారు? పిన్ని బాబాయ్ ఏదో సరదాగా అన్నారు అంతే. భలే ఉన్నాడమ్మా మీ ఆయన, ఒక మంచి మాట మాట్లాడితే 2 చెడు మాటలు అర్థం చేసుకుంటున్నాడే. పదండి మనం బయలుదేరదాం. టైం అయిపోతుంది, ఇంకా రెడీ అవ్వలేదా? రెడీ అయిపోయారన్నయ్య, తీసుకెళ్ళు. మూడంతా పాడైపోయిందిరా. అంటే ఏంటి బాబు నువ్వనేది? మేము రావడం వల్ల నీ మూడంతా పాడైందంటావా? మీరు నాతో గొడవ పట్టడానికి వచ్చారా, స్వాతిని చూడటానికి వచ్చారా? పురుషోత్తమా, పెద్దవాళ్ళని పట్టుకుని ఏంటా మాటలు? నోరమయ్యండి అంటే మూసుకొని. ఏంటప్ప మూసుకోమంటున్నావు? నువ్వు ఉదా మూసుకో. అమ్మో, ఇలా చాలా పెద్ద నూరు రోయ్, రా వెళ్ళిపోదాం. ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అంటే ఏమిటో అనుకున్నాను, పోయి ఇలాంటి వాడిని చేసుకున్నావేంటే? ఆయన చాలా మంచోడు పిన్ని. అయితే నాలా ఉండాలి లేడే? అవును, భర్త అంటే ఈయనలా ఉండాలి, మీ ఆయనలా కాదు. ఒళ్ళంతా పొగరు. నా అనుమానమే నిజమైతే సెకండ్ సెటప్ పెట్టే ఉంటాడు, లేకపోతే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అంత సీరియస్ గా వెళ్తాడా? నీ వైపు ప్రేమగా చూసి ముద్దుగా మాట్లాడి తల నిమురు కదా వెళ్ళాలి, అలా వెళ్ళాడా? ఆయన చాలా మంచోడు పిన్ని, ఆయన్నేం అనొద్దు, నా మనసు బాధపడుతుంది. సరేలేమ్మా, వదిలే. నేను చెప్పాలనుకున్నది చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం. నాకు సాంబార్ ఇడ్లీదా ఇష్టము, మళ్ళీ తినేదా? ఇప్పుడేగా మింగారు, మళ్ళీ వెళ్ళి తినండి. ఆయనకు సాంబార్ ఇడ్లీ అంటే అంత ఇష్టమో, నేనంటే కూడా అంతే ఇష్టం. తెలుస్తూనే ఉంది పిన్ని. ఇదే పిన్ని మన తోట. చాలా బాగుందమ్మా, ఎప్పుడో చిన్నప్పుడు చూసిన ప్లేసు. అప్పుడు అన్ని పిచ్చి పిచ్చి మొక్కలు ఉండేవి. పిచ్చి మొక్కలు ఎక్కువ ఉంటే ఇక్కడ తిరిగే వాళ్ళకి పిచ్చి పడుతుందని పీకేశాం. ఇడ్లీ సాంబార్ చూసినంత హాయిగా ఉంది. వీడికి ఇడ్లీ సాంబార్ తప్ప ఈ సృష్టిలో ఇంకే పదార్థాలు నచ్చవా? ఆడేం తింటే మనకెందుకు, ఇంకా ఎన్ని రోజులు ఉంటారో ఏంటో. ఏంటండి మాట్లాడుతున్నారు? మా మీదేనా చాడీలు చెప్పుకుంటున్నారు? చెప్పుకునేదేదో పెద్దగా చెప్పుకోండి. ఎందుకు మీరు పెద్దానికి ఫీల్ అవుతున్నారు? అందుకే నేను వీళ్ళతో రానన్నా. రే అప్పారావు, మనం సినిమాకి వెళ్దాం పద. ఏంటండి ప్రతిదానికి సీరియస్ అయిపోతున్నారు? మా పిన్ని చిన్నపిల్ల లాంటిదండి, ఆవిడ మాటలు పట్టించుకోకండి. నేను కదే చిన్నపిల్లని, నిన్ను చిన్నపిల్లని చేసి ఆడుకుంటున్నాడు. ఆ మొహం చూస్తే తెలియట్లేదు. ఏమో
ఈయన మీకు నచ్చకపోతే ఆ చెయ్యేదో ఈయనకి చూపించు. ప్రతిదానికి నాకు చూపిస్తావేంటి? మీరు నాకు చూపిస్తే నేను మీ ఆయనకి చూపిస్తా. జాగ్రత్త, నా పెళ్ళాన్ని తిరుగుతున్నావేంద్రా? నీ కళ్ళు తీసి కుండలో పెట్టేస్తా. ఏయ్, రోజుకి 20 సార్లు ఇడ్లీ సాంబార్ తినేవాడు నీకే ఎంత పరుసు ఉంటే పెట్టుడు 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 దేశం పెట్టినోడిని నాకెంత పరుసు ఉండాలి? ఏంట్రా ఊరుకునే కొద్దీ రెచ్చిపోతున్నావు? తోటలోనే తాట తీస్తా. రే అప్పారావు, నువ్వు నోర్మై. స్వాతి, నువ్వు తోటంతా చూపించొచ్చేసి నేను వెళ్తా. ఎందుకండి ఈ మధ్యన మీకు ఊరుకొరికిన కోపం వస్తుంది? వాళ్ళు మన ఇంటికి వచ్చిన చుట్టాలండి. వీళ్ళు చుట్టాలేంటమ్మా, విరిగిపోయిన రైలు పట్టాలి. ఒరేయ్, ఎవడ్రా నువ్వు మా ఫ్యామిలీ మధ్యలోకి వస్తున్నా? అరే పురుషోత్తమా, నన్ను అవమానపరిచారు. వీడు నా ఫ్యామిలీ మెంబర్. వీడిని తిరిగితే నన్ను తిట్టినట్టే. వాడు ఇడ్లీ సాంబార్ తింటే నువ్వుదా తిన్నట్టే. నీ సాంబార్ మరగబెట్ట, అది తప్పేమన్నా మాట్లాడమనరా? ఏమండి, మీరు పళ్ళు తోమి వారమైంది అంటున్నారు కదా, మీ పళ్ళు పవర్ ఏదో వాడికి చూపియండి. బాబాయ్ 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 రేయ్, బాబాయ్ రేయ్, రేయ్, బాబాయ్ రేయ్, నువ్వు మనిషి పిచ్చుకోవా? ఇలా కొరికిసేవంటా నాయి? అయ్యో, రేయ్, అప్పారావు, హాస్పిటల్కి వెళ్దాం పద. పత్రా ఇక్కడ ఉంటే ఇటు చంపేస్తారు. తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి. పదరా, వెళ్దాము. పిన్ని బాబాయ్, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? అనమ్మా అను, నీ మీద ప్రేమ కొద్దీ నిన్ను చూడడానికి వచ్చాం కదా, మాకు తగిన బుద్ధే చెప్పావు. ఎన్న అప్పుడు పాకరాండి. పదండి పోదాం, పదండి. పిన్ని పిన్ని తొందరగా మన బ్యాగ్ తీసుకుని పదండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఇడ్లీ సాంబార్ తిని వెళ్దాం. ఇంత అవమానం జరిగిందే, ఇంకా ఇడ్లీ సాంబార్ అంటారే, సిగ్గులేదు మీకు? పిన్ని, పదండి. నేను చెప్పేది వినండి. మీరంటే నాకు ఎంత ఇష్టమో అభిమానమో మీకు తెలీదా? ఏదో కోపంలో ఒక మాట అంటే వెళ్ళిపోతారా? మేము వెళ్తుంది నీ మీద కోపంతో కాదమ్మా, మీ ఆయన మీద కోపంతో. మీ ఆయన నువ్వు అనుకున్నంత మంచివాడు కాదు. ఆయన మంచోడు కాదు అని మీరెలా చెప్తారు? నిన్న మీ ఆయన వేసుకున్న షర్ట్ ని ఆఫీస్ కి వెళ్లే ముందు రాగానే మీ బాబాయ్ వాసన చూశారు. ఛీ, బాబాయ్కి షర్ట్ వాసన చూసే పిచ్చుందా? ఆయన చూసింది పిచ్చితో కాదు, మీ ఆయనకి ఆడపిల్లల పిచ్చి ఎంత ఉందో తెలుసుకోవడానికి. షర్ట్ వాసన చూస్తే అమ్మాయిలు పిచ్చుందని ఎలా తెలుస్తుంది పిన్ని? నా అందా చెప్తాను. మీ ఆయన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వేసుకున్న షర్ట్ కి వచ్చినప్పుడు షర్ట్ కి వాసనలో తేడా ఉందిదా? దీన్ని బట్టి చెప్తున్నాను, మీ ఆయనకి వేరే ఒకరితో కనెక్షన్ ఉందిదా? కనెక్షన్ ఉండేది నాకు కాదు, నీకు ఇడ్లీ సాంబార్కి. ఇంటికి వచ్చామా, తిన్నామా, పడుకున్నామా, లేచామా, తిరిగామా, చూసామా అన్నట్టు ఉండు నువ్వు. నాకు స్వాతికి మధ్య లేనిపోని గొడవలు పెట్టాలని చూశారో ఏం చేస్తావయ్యా? చెప్పి చేయడం నాకు అలవాట్లా. చేశాక నేను ఏం చేశానో తెలుసుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఏమండి, ఎందుకండి గోటుతో పోయేదాన్ని రంభం దాకా తీసుకెళ్తారు? చూసావా, గోటితో పోయేది గొడ్డల దాకా ఎందుకండి అనాలి. అలాంటిది ఆయన పెట్టే టార్చర్ కి తెలుగు సామెతలు కూడా మర్చిపోయావు అనమాట. చూడండి, మీరు ఇలా మా వాడిని టార్చర్ చేయడం ఆపకపోతే నన్ను కరిచినందుకు మీ మీద పోలీస్ కేసు పెడతాను. లాక్కోలేక పీక్కోలేక అల్లాడిపోతారు. మళ్ళీ వచ్చావా? కొరికినా నీకు బుద్ధి రాలేదా? మీ ఆయన కొరికాడనో నేను కొట్టాననో మా ఆవిడ తిట్టిందనో విడిపోయే బంధం కాదు మాది. భగవంతుడికి భక్తుడికి మధ్య దర్బార్ ఉంది, నాకు మా వాడికి మధ్య బర్బార్ ఉంది. బర్బార్ అంటే ఏంట్రా? ఏమో నాకు తెలియదు, బబులుగం నవ్వుతుంటే నోరు జారిపోయింది అంతే. అసలు బర్బార్ అంటే ఏంటో చెప్పన్నయ్య. రేపు సాయంత్రంలోగా దాని అర్థం తెలుసుకుని చెప్పండి. మధురా, మనం రెస్ట్ తీసుకుందాం. బర్బార్ అంటే ఏంటమ్మా? నాకు మాత్రం ఏం తెలుసు పిన్ని. నేను వెళ్ళి మీకు ఇడ్లీ సాంబార్ రెడీ చేస్తాను. ఏమండి, బర్బార్ అంటే ఏంటి? అదో మాదిరి సాంబారు. సాంబారా? థ్యాంక్స్ రా అప్పారావు, నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చినందుకు. మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు రా? వాడు టార్చర్ ఎన్ని రోజులు భరిస్తారా? బయటికి తరిమేయచ్చు కదా. అదే ఆలోచిస్తున్నారు. నువ్వు ఆలోచించడానికి ఏముందిరా, ఎన్నో ఐడియాలు వేస్తుంటావు కదా, చెప్పేదో ఒకటి. ఏం లేదురా, స్వాతి వంట వండుతుంది, ఆ వంట తెచ్చి ఇక్కడ పెడుతుంది. వాళ్ళు స్నానానికి వెళ్ళినట్టు ఉన్నారు, వంట తీసుకొచ్చి తినడానికి ఇక్కడికి వస్తారు కదా, అప్పుడు పని చెయ్యి. ఏంటి? ఆ చెవిలా కుమ్మయ్యి. సూపర్ రా, చెల్లరైపోతాను చూడు. నువ్వు ఆవులు కొడుతున్నావా, నన్ను కొడుతున్నావా? ఏమప్పా, సాంబార్ ఇడ్లీ తింటావా? నువ్వు వెళ్ళి తినిపా, నన్ను విసిగించగా. నేను తింటా ఇడ్లీ. ఎవరప్పా నువ్వు? ఇడ్లీ తినిపిస్తా. ఎందుకు కొడుతున్నావు? ఏంటి? నన్ను ఎవడో కొట్టిపోతున్నాడప్పా. కొట్టాడా? అయినా నేను చెప్పిన మాట ఎప్పుడైనా విన్నావా? చచ్చి సువర్ణ, వాడెవడో నన్ను కొట్టేసిపోతున్నాడుదా? రా సువర్ణ, వాడెవడో నన్ను కొట్టేసిదా పోయాడు. సువర్ణ, ఎవడు కొట్టాడు? వాడెవడో తెలియదు సువర్ణ. ఏం బాబు, మా ఆయన ఎవరు కొట్టారంట? ఏమో నాకేం తెలుసు, ఇక్కడే కూర్చున్నావు కదయ్యా. పాటలు వింటున్నాను, కావాలంటే మీరు కూర్చోండి పక్కన. సువర్ణ, కొట్టాడయ్యా? వాడు ఇప్పుడుదా ఇక్కడ కొట్టిపోయాడు. సువర్ణ, ఎవడ్రా మా ఆయన్ని కొట్టి? దమ్ముంటే ఇప్పుడు రారా చూసుకుందాం.
కాపాడు సువర్ణ. అమ్మ స్వాతి, స్వాతి తొందరగా రా అమ్మా. ఏమైంది పిన్ని? వాడెవడు ముసుగేసుకుని వచ్చి మీ బాబాయ్ చేత కొట్టి మన ఇంట్లో వెళ్ళిపోయి ఎవరు కొడతారు పిన్ని? ఏమో నాకు అది ఈయనేం చేస్తున్నారు? తెలియదమ్మా. ఏమండి? ఏమండి? స్వాతి బాబాయ్ ఎవరో కొట్టారంట. నాకేం తెలుసు, నేను పాట వింటున్నా. ఆయన మన ఇంటికి వచ్చి ఎవరు కొడతారండి? అది కాదు, ఎవరు నా కళ్ళతో నేను కొట్టుకుంటారు? చూసానమ్మా. మీ ఆయన అడిగితే చూడలేదంటున్నాడు. ఇప్పుడు రమ్మని పిన్ని వాడు ఎవడో నేను చెప్తాను. స్వాతి అక్కడ అయ్యో, ఎవరు వెళ్తున్నారు? ఎవరు పారిపోతున్నారండి? ఏయ్, ఎవరు నువ్వు? ఏమండి? అయ్యో, బాబాయ్ ఏమండి? ఏమండి? బాబాయ్. అయ్యయ్యో. బాబాయ్ ఏమండి? ఏమండి చూడండి. అయ్యో, ఏమైంది? ఏమండి? బాబాయ్ బాబాయ్ ఏమండి మాట్లాడరండి? మళ్ళీ కొట్టాడా? వాడెవడో మళ్ళీ వచ్చి చంపినా పుడుతాడు. మనం అయ్యో. వెళ్ళిపోదాం సువర్ణ. అమ్మ స్వాతి, వాడెవడో ముసుగేసుకొచ్చి రేపులోగా మా ఇద్దరిని చంపేసేలా ఉన్నాడు. ఇంకొక క్షణం కూడా మేము మీ ఇంట్లో ఉండలేం. వెళ్ళిపోతామ్మా. అయ్యో పిన్ని అలా అనకు పిన్ని. ఉండు కొంచెం పిన్ని. దండం పెడతాను, మమ్మల్ని వదిలే. పదండి తొందరగా, పదండి. స్వాతి వెళ్ళిపోతున్నారు స్వాతి. అది